హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. సో ఈ వీడియోలో చాలా మంచి కంటెంట్తో మేము ముందుకు వచ్చేసాను అనమాట. సో మా ఇంట్లో అమ్మవారి పూజ ఎలా జరిగింది ఏంటనేది మీతో ఈ వీడియోలో షేర్ చేసుకోబోతున్నా. ఈ వీడియో మొత్తం నేను పార్ట్స్గా 3 పార్ట్స్గా డివైడ్ చేసి మీకు నేను అప్లోడ్ అనేది ప్రాసెస్ చేసే పూజ కానీ అదంతా కూడా మీ అందరికీ నేను చూపిస్తాను. సో అందరూ తప్పకుండా ఎండ్ వరకు చూడండి. చెప్పాలి, మంచి ఫోజులు ఇస్తాం, అక్క తీయకూడదు. అలానే తిత్తాను నేను. కజిన్స్ వస్తే అసలు ఆ ఎంజాయ్మెంట్ కానీ అదంతా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అండ్ అలానే బయట డెకరేషన్ కానీ ఇంట్లో డెకరేషన్ కానీ ఎలా చేశారు ఏంటనేది నేను చూపిస్తాను. అండ్ ఇక్కడ పూజ అనేది చేస్తున్నారు అన్నమాట. సో కింద డెకరేషన్ ఎలా అవుతుందో చూద్దాం. సో సంబరం వచ్చేసరికి మేమైతే 1:30 కల్లా స్టార్ట్ చేసామన్నమాట. సో ఇంకా పూజ అవన్నీ ఉన్నాయంటే ఫస్ట్ మనం కట్టాల్సింది ఏంటి, సో తోరణాలు అవన్నీ కట్టుకొని ఒక ట్రెడిషనల్ లుక్ వచ్చింది అనమాట వీటి కోసమే. సో ఇద్దరం కలిసి వీడియోస్ తీసుకుంటున్నాం చూడు. చాలు ఇంకో యూట్యూబర్. అసలు ఈ డెకరేషన్ ఏదైతే ఉందో ఇది కట్టడానికి అసలు అదొక నిలబెట్టడానికి చాలా కష్టపడ్డారు. సో ఈ పక్క ఆ పనులు ఈ పనులు ఇది ఎంత చూస్తూ ఉంటే అసలు పండగ స్టార్ట్ అయిపోయింది అని చెప్పి అసలు చాలా ఎగ్జైటెడ్ గా అనిపించింది అనమాట. అండ్ లాస్ట్ ఇంకా అది పెట్టిన తర్వాత చాలా లుక్ వచ్చింది. ఆ ఫోటో కూడా మీకు నేను అప్లోడ్ చేస్తాను చూడండి. సో అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, సో దీని పేరు ఏంటో మీకు తెలిస్తే కమెంట్ చేయండి. సో ఇదైతే ఫస్ట్ టైం నేను ఇలా లైవ్ లో చూడడం అనమాట. సో మీకు ఎవరికైనా తెలిస్తే కింద కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. సో అండ్ చూడడానికి చాలా బాగుంది అది. అండ్ ఇక్కడ పూజ సామాన్లు అవన్నీ రెడీ చేస్తున్నారు. అమ్మవారిని చేతులతో పట్టుకొని కృష్ణ వరకు వెళ్ళాలన్నమాట. సో అక్కడ స్నానం చేయించి మొత్తం రెడీ చేసి మళ్ళీ అక్కడ నుంచి ఇంటి వరకు కూడా మళ్ళీ చేతులతోనే మోసుకుంటూ రావాలన్నమాట. సో ఇప్పుడు 1:30కి మేము స్టార్ట్ చేసాం కాబట్టి ఇది ఒక టఫ్ అన్నమాట, ఎందుకంటే కాళ్ళు కాలుతా ఉంటాయి. సో అలానే వెళ్ళాలి తప్పితే ఇంకా ఎవరు మా అన్నయ్య వాళ్ళు ఇంకా మా కజిన్స్ వాళ్ళు వెళ్ళారు. సో నేనైతే ఇంకా ఆటో ఎక్కేసాను అనమాట. అప్పటికే నేను మెయిన్ రోడ్ వరకు వెళ్ళినప్పటికీ కూడా కాళ్ళు చాలా కాలిపోతున్నాయి, అసలు మామూలుగా లేదు. సో ఆ రోజు ఎండ కూడా చాలా ఉంది. సో ఇంకా తొందరగానే కృష్ణకి వచ్చారనమాట. సో మేమైతే ఆటోలో వెళ్ళాము. సో వచ్చేటప్పుడు అమ్మవారు చాలా బరువుగా ఉంటారు, ఎందుకంటే ఫుల్ దండాలు చాలా బరువుగా ఉంటారనమాట. దండ చాలా హెవీగా వేస్తారు, చీరలు అవన్నీ బాగా రెడీ చేస్తారనమాట. సో వచ్చేటప్పుడు చాలా హెవీగా ఉంటారు. అండ్ వచ్చేటప్పుడు చాలా మంది ఉంటారనమాట, ఎందుకంటే అప్పుడు కాలవు నైట్ అయిపోతుంది అనమాట. మేము వచ్చేసరికి అయితే అరౌండ్ 6:30-7 క్లాత్ ఏంటి అంటే అక్కడ అమ్మవారికి ఎండ ఏమి తగలకుండా సో అమ్మవారి పైన మనకి క్లాత్ తో పట్టుకోవాలన్నమాట. సో అది ఆ క్లాత్